మిమ్మల్ని అడుగుచున్నాను, బాప్తిస్మము తీసుకున్నని వారు చేతులు ఎత్తండి. బాప్తిస్మం తీసుకున్నని వారు ఖచ్చితంగా దీని గురించి ఇప్పుడు నేను చెప్పాలి. ఏమండి? ఖచ్చితంగా దీని గురించి నేను చెప్పాలి. నేను ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మీ ముందు ఉంచడానికి నేను చాలా ప్రిపేర్ అయ్యాను. ఇక్కడికి వచ్చే దేవుని సన్నిధిలో లేఖనాలను, అంటే బైబిల్లో నుండి ఎన్నో మాటలు నేను చక్కగా రాసుకున్నాను. మీరు బైబిల్ నమ్ముతారా? మనది కాబట్టి నమ్ముతామని అన్నారు. ఇంకో ప్రశ్న వేస్తాను. న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్స్, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లో ఉన్నటువంటి వార్తలు ఉన్నాయి చూసారా, ఆ విధంగా అందులో ఉన్నటువంటి వార్తలను బట్టి, ఏ న్యూస్ పేపర్ అయినా సరే అందులో ఉన్నటువంటి వార్తలను బట్టి నమ్మినట్టుగా బైబిల్ నమ్ముతున్నారా? అది నా ప్రశ్న. కాదు కదా. న్యూస్ లాగానే చదువుతూ నమ్ముతూ ఉంటాం. బైబిల్ మాత్రం ఖచ్చితంగా మనల్ని బ్రతికించేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రేమని దేవుని పిల్లరా, నేను ప్రిపేర్ అయినటువంటి సిద్ధపాటుతో మీ ముందు చక్కటి అంశాన్ని చెప్పాలనుకుంటున్న పాఠం ఏంటో తెలుసండి మీకు? భక్తికి ఆధారమైనది ఏది? భక్తికి ఆధారమైనది ఏది? విన్నారండి ఈ మాట? ఇప్పుడు పాఠం పేరు విన్నారా? ఈ విషయం మీరు వింటున్నప్పుడు మీకు ఏమనిపించింది? భక్తికి ఆధారం అనేది ఏదో మాకు తెలియకుండానే ఇంతవరకు భక్తి చేస్తున్నామా అని అనుకోకండి. భక్తి పరులే, మహాభక్తి పరులే భక్తిహీనులైపోయారు. అందులో ఆ లిస్టులో ఒకటి చెప్పండి. అది ఇంకా ఎంత జ్ఞానం చెప్పాడండి. జ్ఞానవంతుడు ఎవరు? అట్లనే అందుకే భక్తికి ఆధారమైనది ఏది అన్నటువంటి పాఠం పేరుతో మిమ్మల్ని బలపరచడానికి సిద్ధపడినటువంటి నేను, సహోదరి నిలబడి నేను చెప్పే పాఠం 80% చెప్పేసింది. అందుకే ఈ ప్రశ్న వేసే నేను, బైబిల్ మీరు నమ్ముతున్నారా అని. ఎందుకు అనంటే, బైబిల్లో 66 పుస్తకాలు రాయబడ్డాయి. 1400 సంవత్సరాలు కాలం పట్టింది. సుమారు 40 మంది రాశారు. అయితే ఇక్కడ చిన్న ఆశ్చర్యం ఏంటంటే, రాసినటువంటి 40 మంది కూడా మనలా ఇలా కూర్చొని ఏకకాలంలో కూర్చొని అనుకొని రాసిన వారు కారు. అలా రాసిన వారు ఒకే వృత్తి కలిగిన వారు కారు. వృత్తులు వేరు, కాలాలు వేరు, ప్రాంతాలు వేరు, పరిస్థితులు వేరు. అయినా వారు రాసిన ఒక ప్రవక్త, ఒక భక్తుడు రాసినటువంటి ఒక విషయాన్ని గురించి మరొక కాలంలో మరొక వృత్తి కలిగిన వాడు మరొక పరిస్థితులలో ఇదే విషయాన్ని, ముందుటి కాలంలో రాసినటువంటి విషయాన్ని మరొక కాలంలో మరొక వృత్తి కలిగినటువంటి ప్రవక్త రాస్తున్నప్పుడు సేమ్ ఈక్వల్గా ఉంటుంది. దీనికి ఆధారంగా లేఖనం ఏం చెప్పింది? ప్రవచనములు దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రవచించారు, ప్రేరేపణ వలన రాశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని మాటలు చెప్పడానికి దేవుని సన్నిధిలో నిలబడినటువంటి దైవ సేవకురాలైన, దేవుని సేవకుడైన జీరో. ఇక్కడ మేము మాట్లాడేది మేము కాదు, జీరో మేము. కనుక మాట్లాడేటువంటి మాటలు ఏమై మాట్లాడాలని నేను ప్రిపేర్ అయ్యకుంటే, దేవుడు ఏం చేశాడు? ఒరే నాయనా, బాప్తిసం గురించి నువ్వు చెబుతూ నాయన, కంగారు పడకు, దానికి హింట్ సిస్టర్ గారు ఇస్తారు, నువ్వు చెప్పే పాఠం ఖచ్చితంగా చెప్పేస్తుంది ఆవిడ. ఇది ప్రేరేపించి నడిపించే క్రమం మనుషుల వలన కలిగినదా, మనిషి జ్ఞానం వలన కలిగిందా? మీరు నమ్మరేమో. ఇదిగోండి పాఠం రాసుకున్నా నేను, కానీ పాఠం పేరు మార్చాను. మన దగ్గర పాఠాలు పేర్లు అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రపంచ వినాశనపు ఆయుధమేది?
ప్రపంచ వినాశనపు ఆయుధం ఏది అన్న, భక్తికి ఆధారమైనది ఏది అన్న ఒకటే. ఆధారమైనది ఏది, ప్రపంచ నాశనానికి ఆయుధపరిచేది ఏది అని అంటే నాలుక. నాలుక గురించి, శరీరాన్ని గురించి, అవయవాల గురించి జాగ్రత్తగా అడగాలి. ఎవరికి వారు మోసపుచ్చుకోవద్దు. ఈ మాట సహోదరి నోట వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎందుకు అని అంటే, నేను మెసేజ్లు ఇవ్వడానికి చాలా సంఘాలు తిరుగుతుంటాను. ఎందుకంటే చిన్ననాటి నుండి దేవుడు అంటే చాలా ఇష్టం. లోకంలో చదువులు, ఉద్యోగాలు, స్నేహితులు, బంధువులు, లోకంలో ఉన్న వాటినన్నిటిని విడిచిపెట్టి 8 సంవత్సరాలు బైబిల్ తర్ఫీదునిచ్చి సర్వస్వం దేవుని సేవలో ఆ చిన్న పిల్లలు మొదలుకొని అనేక యవనస్తులను, వృద్ధులందరినీ దేవుని వాక్యంలో స్థిరపరుస్తున్నటువంటి జీవితంలో ఎన్నో సంఘాలు తిరిగాను, ఎన్నో సంస్థలు తిరిగాను. ఎక్కడైనా చెవిలో ఏం ఊదుతారో తెలుసా? గట్టికి చెప్పొద్దు, ప్రసంగం ఏంటట, హెచ్చరించొద్దు, ఖండించొద్దు, బుద్ధి చెప్పొద్దు. వాళ్ళకి ఎంతవరకు జోక్సులు చెప్పాలంట, నవ్వించాలంట, కథలు చెప్పాలంట, రకరకాలుగా. ఎంతోమంది నాకు ఇలా చెబుతున్నప్పుడే పక్కన అందించటం, ఇలా చెప్పండి, అలా చెప్పండి అని. చాలా బాధేసేది. చెప్పేది నేనా? రాయబడినటువంటి మాటలు ఎన్నున్నాయా ఆలోచించండి. మీ జీవితంలో మీకు ఇష్టమైనటువంటి రుచులు చెప్తారా? రుచి అనేది ఒక్కటే ఉంటుందా మన జీవితంలో? సందర్భాలను బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక కాయకి, పండుకి రుచులు దేవుడు ఎందుకు పెట్టాడు? అన్నిటినీ కూడా మనము అనుభవించాలి, తృప్తిపరచబడాలి. అలానే దేవుడు ఒక్క తీపినే పెట్టలేదు కదా భూమి మీద. తీపి పెట్టాడు, పులుపు పెట్టాడు, చేదు పెట్టాడు, వగరు పెట్టాడు, అన్నీ పెట్టాడు. అన్నీ కూడా వాటిలో మన ఆరోగ్యానికి ఇచ్చే మూలకాలు ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. అవన్నీ తినాలి. అన్ని సమపాలగా మన ఆరోగ్యానికి అందించబడతాయి విటమిన్స్ అన్నీ కూడా. నాకు తీపే కావాలంటే తొందరగా షుగర్ వస్తుంది నాకులాగా. అందుకనే ప్రేమని దేవుని పిల్లరా, చేదు ఇష్టపడాలి, తీపి ఇష్టపడాలి, అన్నీ ఇష్టపడాలి. దేవుని నోట నుండి వచ్చు ఆశీర్వచనమే కాదు, ఆయన గద్దించేది. నీ మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయం. వైద్యుడు ఏం చేస్తాడండి? డాక్టర్ ఏం చేస్తాడు? ఒక రోగంతో, ఒక జబ్బుతో ఒక డాక్టర్ దగ్గర, ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాడు? మొహమాటంతో, సరే నాయన బాధపడుతున్నావు కదా, సరే వెళ్ళిపో అని చెప్పేసి ధైర్యపరిచి పంపిస్తే రోగం పోద్దా? జబ్బులు పోతాయా? జ్వరం పోద్దా? ఏం చేయాలి? నొప్పైనా సరే ఇంజెక్షన్, సూది అనేది పొడవాలి. సమస్య ఎక్కువైతే కత్తి పట్టుకోవాలి, ఆపరేషన్ చేయక తప్పదు. దైవజనుడు దేవుని మాటలు పట్టుకున్నటువంటి తను దేవుని రాజ్యమైనటువంటి, దేవుని పిల్లలైనటువంటి మనము దేవునిలో దినదినము ఆయనకి ఇష్టలుగా బ్రతకాలంటే భక్తి అనేది ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా ఉండాలి. నేను చెప్పబోయే పాఠాలు ఇవన్నీ ఉంటాయి, కానీ దేవుడి దయ వలన, దేవుని చిత్తం వలన మరొక రోజు ఆ పాఠాన్ని పూర్తి డీటెయిల్స్తో మంచిగా మనం ధ్యానిద్దాం, ఆలోచిద్దాం, బాప్తిసంలోకి వెళ్దాం. ఓకేనండి? ఇంకా మొదలుపెట్టలేదు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. నన్ను మాత్రం మీరు 0 చేసి చూడండి. మాట్లాడేది దేవుడు, దేవుని మాటలు మనల్ని బ్రతికించేది, సరి చేసేది, దేవుడు ఉన్నతమైనటువంటి లోకంలో నడిపించేది. ఓకేనండి? ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మీకు వందనాలు నాయన. దేవుడు లేని జనము, అన్యజనులుగా బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులను, మా పితరుల అంధకారపు స్థితులను తండ్రి, మీ కుమారుని యొక్క మరణ త్యాగమును బట్టి, పవిత్రమైన రక్తమును బట్టి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి మమ్మల్ని పిలిచి, మీ కుమారుని వెలుగులో, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో మమ్మల్ని నడిపించి, మీరున్నటువంటి లోకానికి వారసులుగా చేసినందుకు, ఈ లోకానికి గొప్ప జ్యోతులుగా చేసినందుకు మీకు వందనాలు. మా భక్తి జీవితాన్ని దినదినము వర్ధిల్లునట్లును, మా విశ్వాసాన్ని దినదినము వర్ధిల్లునట్లును మీ వాక్యము చేత కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి, భద్రపరుచుకున్నట్టుకు సహాయం చేయండి. ఎందుకు అంటే తండ్రి, ఈ లోకంలో చెరపడానికి అనేక మంది ఉన్నారు, పాడు చేయడానికి అనేక మంది ఉన్నారు.
లోకంలో సంఘంగా మేము కూడుకున్నాం కనుక బహు జాగ్రత్త కలిగి మా భక్తి జీవితాన్ని మా కుటుంబాలతో, మా పిల్లలతో, సంఘముతో తండ్రి జ్ఞానముగా, బుద్ధిమంతులుగా మేము జీవించడానికి మీ కృప చూపించమని, సహాయం చేయమని, అనాది సంకల్పంలో మీరు వారసులుగా, మీ పిల్లలుగా స్వీకరించాలనే ఆ స్వీకరణ కార్యక్రమము రక్షణ కార్యక్రమం. దానిని పొందకుండా మరి ఏ నిర్లక్ష్యముతో, ఏక నిర్ణయాలతో వారు డీలా చేశారో, ఆలస్యం చేశారో మాకు తెలియదు. కానీ మీ మాటలు తండ్రి వారి ముందుంచుతున్నాము, వారి నిర్ణయాలకి విడిచిపెడుతున్నాను కనుక ప్రతి మాట వారి హృదయాలలో ఆలోచింపచేసి వాస్తవాల వైపు అడుగులు వేస్తూ నిజస్వరూపాలుగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమని దేవుని పిల్లారా, బాప్తిస్మం అనేటువంటి పెద్ద సబ్జెక్ట్ ఇది. బాప్తిసాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే బాప్తిసం పట్ల సంపూర్ణ అవగాహన అనేది కలగాలి అంటే చాలా పెద్ద పాఠం ఇది. ఇందులో అవుట్లైన్స్ నేను టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. క్రైస్తవులుగా మీరందరూ కూడా ఇదివరకే ఎన్నో వాక్యాలు, ఎన్నో సంగతుల పట్ల మీరు అవగాహన కలిగి ఉన్నారు కనుక నేను అవుట్లైన్స్ టచ్ చేసుకుంటూ వెళుతున్నాను. మీరు చక్కగా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఫాలో అవ్వండి. ఏవండి? రైట్. అయితే బాప్తిస్మం అంటే ఏంటి? మొట్టమొదట మన ప్రశ్నకు సమాధానం రావాలి. బాప్తిస్మం అంటే ఏంటి అనే దాన్ని ఒకసారి కొరింథీయులకు రాసిన రాసినటువంటి మొదటి పత్రికలో మనం జాగ్రత్తగా 6వ అధ్యాయము రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము తెలిసినటువంటి మాటలు, చదివిన మాటలు, విన్న మాటలు మనకి విషయానికి అవసరమైంది కనుక దీనిని ఒక సీక్వెన్స్గా మనం ముందుకు ఫాలో అవుదాం, ముందుకు వెళదాం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి ప్రియులారా, 7, 8, 9 వచనాలు చూద్దాం. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకనే చనిపోడని, మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఆయన మరణానికి కూడా డోకాలే ఎదురులేదు. ఈరోజు కూడా మనం ఆయన మరణములో కూడా బాప్తిసం పొందినటువంటి మనకు కూడా ఎదురు లేదు అనేటువంటి మాట ఇక్కడ మనకి కనబడుతుంది. ముందు ఒకసారి 5వ వచనం ఒకసారి చూద్దామా? 5వ వచనమా 4వ వచనం? 4వ వచనం చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకొనుచున్నట్లు మనము బాప్తిస్మ వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడబడి. బాప్తిస్మం అనేటువంటి పదం తెలుగు పదం. దీనికి హిబ్రూలో బాప్టిజో అనేటువంటి పదం నుంచి తెలుగులో బాప్తిస్మం వచ్చింది. ఇందుకు బాప్తిస్మం అనేటువంటి అర్థానికి ఏంటి అని అంటే పాతి పెట్టబడడం. మనకి తెలిసినటువంటి అర్థాలే. పాతి పెట్టబడడం, ఏవండి, సమాధి చేయబడటం, కడగవేయబడటం, ఇవన్నీ పర్యాయ పదాల కింద బాప్తిసానికి ఇచ్చు అర్థములు. కనుక ప్రేమిని దేవుని పిల్లరా, నమ్ముచున్నాము అన్న మాట చెప్పాడు చూసారా. మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పాడు కదా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పాడు. ఇప్పుడు మన బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం మన జీవితంలో జరగాలి అని అంటే నువ్వు ఏం చేయలేదని, నమ్మలేదు అని అంటే, ఇది మాట దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇది ఏమండి, దేవుడు చెప్తున్నట్టు మాట. దీనికి లింకుగా అపోస్తుల కార్యములు చూద్దాం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు
2వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు గారు మీరు మారు మనసు పొంది అని కామా పెట్టాడు కదా, కామా పెట్టాడు, పులి స్టాప్ పెట్టలేదు అక్కడ. చాలా జాగ్రత్త, కామాలు, పులి స్టాపులు, రూపకలంకారులు, అసలు ఏ సంధి ఏంటి ఇవన్నీ జాగ్రత్తగా తెలుగు భాష పట్ల కూడా అవగాహనతో జాగ్రత్తగా దేవుని మాటలు చదవాలి. చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని చెప్పాడు. చూసారా, మారు మనసు పొంది అని కామ పెట్టాడంటే యేసు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అన్నాడు కదా. మారు మనసు పొందావో పొందుకున్నటువంటి నీవు దీనికి సాదృశ్యమైనటువంటి క్రియ చూపించమన్నాడు, క్రియల రూపంలో చూపించమన్నాడు. ఏంటా క్రియ? బాప్తిసం అన్నాడు. ఆ బాప్తిసం అంటే ఏంటి? విడిచిపెట్టడం, కడగవేయబడటం, సమాధి చేయబడడం, చనిపోవటం, ఏమండి అవన్నీ. అయితే చనిపోయిన వాడు తిరిగి లేస్తాడా అంటే సమాధి చేసేస్తాం కదా. సమాధి చేసినటువంటి ఆ శవం అనేది, నిర్జీవమైనటువంటి ఆ దేహం అనేది బయటికి వస్తుందా? రాలేదు. అంటే ఒక్కసారి మనము సమాధి చేయబడితే, ఒక్కసారి అనంటే ఒక్కసారి వెలిగించబడటం అనేది దేవుడు ఏమన్నాడు? మారు మనసు పొందటం అని అన్నాడు. మారు మనసు పొందటం అనంటే మారు మనసు పొందినటువంటి మనం లోకంలో ఉన్నటువంటి నిర్జీవమైనవన్నీ, లోకంలో వ్యర్థమైనవి, దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా మనం ఏం చేసాం? సమాధి చేసేసాం, చంపేసుకున్నాం, విడిచిపెట్టేసాం, అసహించుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని ప్రేమించే విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో, దేవుణ్ణి ఇష్టపడేటువంటి క్రమంలో ఇవన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ అదే అన్నాడు, నమ్మి బాప్తిసం. నమ్మాలి. ఇప్పుడు దేన్ని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి, యేసుక్రీస్తును నమ్మాలి. నువ్వు నమ్మినటువంటిది మారు మనసు అనేటువంటిది నీకు కలిగించేది, నువ్వు నమ్మిన దాన్ని బట్టి కలిగిస్తుంది కదా. నువ్వు నమ్మింది ఏం నమ్మావు? నమ్మకం అంటే ఏంటండి? విశ్వాసం అన్నాడు కదా. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అన్నాడు? ఎలా వస్తుంది అన్నాడు? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అలానే ఇది ఎలా వస్తుందట? మళ్ళీ ఎవరి మాటలట? క్రీస్తు మాటలు అన్నాడు. అంటే యేసు మాటలు మాత్రమే అని అర్థం అక్కడ. యేసు మాటలు తప్పించి నేను అందుకేనన్నా ఏమన్నా నేను జీరో. ఈరోజు దైవ సేవకులుగా భూమి మీద ఎంత గొప్పవారైనా సరే దేవుని రాజ్యంలో జీరో కాదంటారా? లోకంలో ఉన్నటువంటి మన జీవితాన్ని జంతువులతో పోలుస్తాడు కదండి. లోకంలో క్రూర జంతువులతో, సాధు జంతువులతో పోలుస్తుంటాడు కదా. మరి జంతువులు, క్రూర జంతువులు, సాధు జంతువులు, క్రూర జంతువులు కలిసి ఉంటాయా? కానీ అవి కలిసి ఉంటాయంట ఎప్పుడు? లోకం అవల సంఘము వెలుపల ఉన్నటువంటి స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రూరమైనటువంటి స్వభావం, క్రూరమైనటువంటి జీవితాలు ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించక ముందు, దేవుని అంగీకరించక ముందు, ఎప్పుడైతే అడుగుపెట్టి బాప్తిస్మంతో రక్షణ పొందామో ఇక్కడ మనం దేవునిలో ఒకప్పుడు కాలరెగిరేసాం, ఒకప్పుడు ఈలలు కొట్టాం, కనుసైగులతో భయపెట్టేసాం కదండి, ఒక మాటతో భయపెట్టేసాం. ఎంత భయంకరంగా జీవితం ఉంది. ఇక్కడ వచ్చేసరికి నువ్వు ఒకప్పుడు సింహం అయితే బయట, పులి అయితే ఒక బయట, ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయావు? ఆ పులే ఇక్కడికి వచ్చిన తర్వాత నెమ్మది అయిపోయింది, గొర్రె అయిపోయింది. ఇప్పుడు గొర్రెలనంట, ఇలా ఈ మేకలనంట, ఈ జంతువులు సింహం అనుకున్న ఒకప్పుడు, పులన్న ఒకప్పుడు. ఇవన్నీ దేవుని మందిరంలో ఉన్నప్పుడు చంటి బాలుడు ఏం చేస్తాడంట బాలుడు? తోలుతాడంట, వాటిని మేపుతాడంట, నడిపిస్తాడంట. ఆ బాలుడు ఎవరో కాదు, సేవకుడు. సేవకుడు ఏమవ్వాలి? బాలుడు వలె ఇక్కడ ఉండి దేవుని మాటలు ప్రజెంటేషన్ ఇవ్వాలి, దేవుని పక్షాన నిలబడి ఆయన కొరకు దేవుని పిల్లలను సిద్ధం చేయాలి.
దేవుని సంఘం ఎవరిది? నాది అనడానికి ఎవరు సరిపోరు. ఆయన రక్తం చేత కట్టబడినటువంటి సంఘం ఇది, ఆయన కొన్న సంఘం ఇది, ఆయనదది, ఎవ్వరిది కాదు. ఇక్కడ ఏంటి అని అంటే కేవలం ఒక నాయకత్వం, ఒక కాపరి, ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు, ప్రసాదించాడు ఒకరికి. కనుక ప్రేమ దేవుని పిల్లరా, అందుకనే లోకంలో నుండి లోపలికి వచ్చేటువంటి మనము యేసు మాటల వలన మాత్రమే, ఈ మాటలు తప్పించి నువ్వు ఏ మాటలు విని నీకు మారు మనసు రాదు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. నీకు మారు మనసు రావాలి అని అంటే యేసు మాటలే తెలియాలి, యేసు మాటలు వినాలి, యేసు జీవితం పట్ల అవగాహన కలిగి ఉండాలి. యేసు శరీరమందు ఎలా నడుచుకున్నాడు, ఎలా ప్రవర్తించారు, ఎలా ప్రేమ కలిగి, ఎలా కనికరం కలిగి, ఎన్నిటిని ఓర్చుకున్నాడు, ఎన్నిటిని ఎదుర్కొన్నాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఇవన్నిటి పట్ల నీకు ఈ మాటలు, ఈ జీవితం, ఈ యథార్థ గాథ అనేది పట్ల నువ్వు అవగాహన కలుగుతూ వింటూ అవగాహన కలుగుతూ నీకేం వస్తుంది? విశ్వాసం, నమ్మకం వస్తుంది. పాపము చేసే శరీరాన్ని ధరించినా కూడా పాపము అంటకుండా నిష్కళంకంగా బ్రతికాడే ఈ సృష్టికర్త, ఆయన లేకుండా కలగలేదే. అలాంటి వ్యక్తి పాపము చేసే అవకాశం ఉన్న శరీరంలో ఉంటూ బ్రతుకుతూ నిరూపించాడు. ఆయన నేనెందుకు బ్రతకకూడదనే నమ్మకం, ఆయన మాట, ఆయన జీవితం చూస్తే మీకు దృఢ నిశ్చయంతో ఒక నిర్ణయానికి వస్తారు. అదే పరివర్తన ఏంటంటే దాని పేరే మారు మనసు. ఇకపోతే ఈ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమని అన్నాడు. చూసారా, పాపక్షమాపణ అంటే నువ్వు మందిరానికి వచ్చి, అసలు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా భూమి మీద ఉన్నప్పటికీ కూడా మీకు ఒక వేరియేషన్ చెప్పమంటారా? దేవుని సంబంధమైనటువంటి నీతి, మర్యాద, క్రమం ఒకటి ఉంటుందండి. లోక సంబంధమైనటువంటి నీతి, మర్యాద, క్రమం, మంచితనం ఉంటుందండి. కానీ ఈ వేరియేషన్, ఈ తేడా అనేది మనం గమనించాలంటే స్కానర్ అనేది వాక్యమే. దీని పట్ల జాగ్రత్తగా అందులో కలిపి చెరిపి నేను నీతిమంతుడిని అని అనుకుంటే సరిపోదు. ఆయన ఏమన్నాడు? అలా అనుకుంటావనే 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయం ఒక్కటి అని అన్నాడు. ఒక్కటి అని అంటే ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపపడాలి. నేను నువ్వు పాపినని పశ్చాత్తాపడుతూ నీ మనస్సు నలిగిపోతే, నీ హృదయం నలిగిపోతూ ఉంటే అప్పుడు ఆ ఒక్కదానివి కదా, నువ్వు ఒక్కడివి. అందుకనే ఏమండి, పాస్ మార్కులు అందరికీ వస్తాయి, అవునా కాదా? ఇంటర్లో, 10th, డిగ్రీలో ఏమండి పాస్ మార్కులు అందరికీ వస్తుంది. నెంబర్ 1 టాప్ ర్యాంకర్ అనేది ఎవరికి వస్తుంది? అందరికి వస్తుందా? అందరికంటారా? ఒక్కరే. అందుకనే నీతిమంతులు ఎంతమంది ఉన్నా నాకు అనవసరం, ఒక్క పాపి విషయమై కలుగు సంతోషం అన్నాడు. చూసారా, ఇప్పుడు నువ్వేమనుకోవాలి? ఆ టాప్ 1 అనే స్థానాన్ని నేను భర్తీ చేయాలంటే నువ్వేమనుకోవాలి? పౌలు అనుకున్నట్టుగా అనుకోవాలి, నేను ప్రధానమైన పాపిని. నీకు మారు మనసు వచ్చి ఉంటే, క్రీస్తు మాటలు, క్రీస్తు జీవితం నీ మనసుకు అర్థమైతే, మారు మనసుకు పరివర్తన చెందుతూ ప్రధాన పాపిని, ఆ టాప్ నెంబర్ 1 స్థానాన్ని భర్తీ చేసుకొని పరిశుద్ధంగా నా పాపాలు కడగవేయబడాలని సిద్ధపడతావు. అవునా కాదా? ఆ 99 నీతిమంతుల్లోనే కలిసిపోయి ఉంటావా? పండగలకి చూసుకుంటాను, పర్వాలేదు. ఈ మధ్యనేనండి, మొన్నే వారం అవుతుందండి, జంగారెడ్డిగూడెంలో క్లాస్ చెప్పడానికి వెళితే ఆ కుటుంబంలో ఒక బిడ్డ, ఆ సిస్టర్ గారు వాళ్ళ పాప 17 సంవత్సరాలు ఉంటుంది. బ్రదర్ గారు చెప్పండి బాప్తిజం తీసుకోవట్లేదు, యవ్వనస్తురాలు అని చెప్తే నేను చాలా చెప్పాను, అస్సలు సమాధానం లేదు. లాస్ట్కి, అమ్మా మీరు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, మీరు నన్ను చూస్తున్నారు, మీ సమస్య ఏంటి? బాప్తిజం ఎందుకు తీసుకోవట్లేదు చెప్పమ్మా ఒక్కసారి అని బతిమలాడి చక్కగా ఆవిడ మైండ్ సెట్కి దిగిపోయి అడిగితే అంటున్న మాట ఏంటో తెలుసండి, బహుశా అందరికీ ఇలానే ఉంటుందా, తనకేనా అని అనిపించింది నాకు. అది మీకు ఉందో లేదో పరీక్షించుకోండి. ఏమందంటే, అంకుల్ గారు, నేను కొంతకాలం లైఫ్ని ఎంజాయ్ చేయాలి, నా ఫ్రెండ్స్తో షాపింగ్లు బాగా చేయాలి, ఎంజాయ్ చేయాలి. షాక్ అయిపోయానండి నేను.
అమ్మా, చిన్ననాటి నుండి మీ అమ్మ, నేను, మీ నాన్నగారు ఎన్ని సభలకు తిప్పాము, ఎన్ని మాటలు వినిపించాము, ఎన్ని పాటలు పాడావు, మీరు ఎన్ని మీటింగ్లు పెట్టించారు, ఇదా నీకు అర్థమైంది, ఇదా నువ్వు సిద్ధపరిచింది, ఇదా నువ్వు పొందుకున్న జ్ఞానము అని చాలా ఆశ్చర్యపోయి నిర్ణయం వారికి విడిచిపెట్టేసి వచ్చేస్తాం. బలవంతం మేము ఏం చేయలేము కదండి, మనం బలవంతం ఏమీ చేయలేము. సామెత ఉంది కదా, ఏటిదాకా తీసుకెళ్ళగలం గుర్రాన్ని, మెడపెట్టి తాగు తాగు అని ఉంచగలమా? ఉంచలేము. అందుకనే ప్రేమిని దేవుని పిల్లరా, పౌలు ప్రధాన పాపి అని చెప్పి, ఆ ప్రధాన పాపి అని అంటే ఇప్పుడు దేవునికి ఏమవుతుంది చెప్పండి? దేవునికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? నాకు అసలు మారబోయేది కనికరం ఎక్కువ కలుగుతుంది కదండి, ప్రేమిస్తాడు కదండి. తప్పులు చేసి నలుగురు పిల్లల్లో ఎవరు చెప్పట్లేదు ఎవరు తప్పు చేశారు అని అంటే మెల్లమెల్లగా భయంతో ఆ ముందు ఒక్కడు వచ్చాడు అనుకోండి, నిజంగా ఎంత ప్రేమిస్తాం అతన్ని, ఎంత కనికరిస్తాం. థ్యాంక్ యూ, వెరీ గుడ్, ఇదిగో నీకు గిఫ్ట్ అని, లేదా స్వీట్, లేదా ఏదో ఒకటి చక్కగా. అలానే ప్రధాన పాపి అని ఒప్పుకున్నటువంటి పౌలు తన జీవితంలో నిజంగా అపోస్తులు ఎవ్వరు చేయలేనంత గొప్ప సేవ ఆయన ఒక్కడే చేశాడు. ఆయనకొక్కడికి ఆ నైపుణ్యం ఉంది అని దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు చెప్పండి, నీతిమంతులుగా ఉన్నామా మనం? ఆ పాప చెప్పిన డైలాగ్ మనం వాడుకోవడానికి ఎంజాయ్ చేయాలి, కొంతకాలం సంతోషపడాలి, అనుభవించాలి, ఉద్యోగాలు చేయాలి, చదువుకోవాలి, ఈ లోకంతో స్నేహం చేయాలి, ఇవన్నీ అనుకోకుంటే ఇది భ్రమ. ప్రేమ దేవుని పిల్లరా, వద్దండి. ఆ నిర్ణయాలతో, ఆ ఆలోచనలతో మీ క్రైస్తవ జీవితంలో ఎన్ని వ్యర్థమైపోతున్నాయో తెలుసా? ఇప్పటి వరకు ప్రార్థనలు చేశారు, సహోదరి చెప్పినట్టుగా ఈ లెక్కలు రావు. ఇప్పటివరకు నువ్వు కానుకలు ఇచ్చింది లెక్కలు రావు, నువ్వు చేసిన ఉపవాసాల ప్రార్థన లెక్కలు రావు, నువ్వు చేసిన ఆరాధనలు లెక్కలు రావు. నిజమండి, బైబిల్లో టైం లేక అన్నీ చూపించటం లేదు, ఏవి లెక్కలకు రావంట. నువ్వు ఎప్పుడైతే పరలోకపు అకౌంటు అన్నారు కదా, హెవెన్లీ సేఫ్టీ లాకర్, మాకు పాట ఉంది మా కోర్సులో, ఆ పరలోకపు ధరనిధిలో నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నువ్వు తుమ్మినా దగ్గినా అక్కడ మొత్తం నీ క్రియ అంతా కూడా నిత్య జీవం అనేటువంటి ధనంగా ఏమవుతుంది, మార్చబడుతుంది. అక్కడ ధననిధిలో నిత్య జీవం అనేటువంటి ధనం అనేటువంటి మార్చబడుతుంది. ప్రేమనే దేవుని పిల్లరా, అందుకనే భారతదేశంలో బ్రతుకుతున్నటువంటి మనకి ప్రధానముగా భారత పౌరుడిగా భారత పౌరసత్వాన్ని నీకు ఉంది అని అనిపించుకోవడానికి మనకి ప్రధానమైనటువంటి ఐడెంటిటీ ఒక్కటి చెప్పండి. ప్రధానమైనటువంటి ఐడెంటిటీ కార్డ్ ఏంటి చెప్పండి? రైట్, ఈ మధ్యన వచ్చింది రైట్. నాకు ఆధార్ కార్డు వద్దులేండి, ఓటర్ ఐడి కార్డు వద్దులేండి అని మీరు దూరం పెడతారా? కాదు కదా, పుట్టినప్పటి నుంచేనంట. అదిగో చూసారా, వెంటనే తీసుకెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డ్ సెంటర్లకి. ఆధార్ కార్డు తీసేయాలి, ఆధార్ కార్డు లేకపోతే ఏది పని అవ్వట్లా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, స్కూల్కి పంపించాలన్నా, ఫంక్షన్లు రావాలన్నా, ఏం జరగాలన్నా దేనికి లింక్ పెట్టేసాడు? ఆధార్ కార్డుకి. అందుకనే ఎంత అత్యవసరమైనదో ఈ ఆధార్ కార్డు ఆలోచించండి. చూసారా, అలాంటి ముద్దు పేరుతో కూడా నమోదు చేసేసుకుంటున్నారు. అవసరం, విలువైనది, కావాలి అని. ఏమండి, ఈ మాటలు విమర్శించడానికి కాదండి, తెలియక ఇంతవరకు అయిపోయింది. దేవుడే అంటున్నాడు ఏమని? అజ్ఞానపు కాలం కదండి అప్పటిది, చూసి చూడనట్టుగా వారిని క్షమించాడు కదా. దేవుడికి ఉన్న క్యారెక్టర్లో ఒకటి కదా, దీర్ఘశాంతము కదా అయింది. చూసి విడిచిపెట్టాడు. సరే, మార్చుకుంటారు, హృదయం తిప్పుకుంటారు, నూతన పరుచుకుంటారు, నా దగ్గరికి వస్తారు, నా కట్టడాలు అనుసరించుకుంటారు, ఈ ప్రవక్త చెప్పిన మాట అయినా వింటారు, మరొక ప్రవక్త చెప్పిన మాట అయినా వింటారు అని ప్రవక్తల కాలంలో చూసి చివరికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ప్రసాదించాడు, మనకి అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడన్న మాట కిందలో అదే చెప్తాడు కదా, తన అద్వితీయ కుమారుడైన క్రీస్తునందు నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు, యేసుక్రీస్తును మనకు ప్రసాదించాడనంటే, ఇప్పుడు ఆ యేసు క్రీస్తు మనకు ఏమండి
ఆ ఐడెంటిటీ అనేటిది, ఆ బాప్తిస్మం అనేటువంటిది, ఆ రక్షణ జోన్లో మనం రావడానికి ఈ బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం అనేది చాలా అవసరం. అత్యవసరంగా మనం దీన్ని జరిగించుకోవాలి. మీకు తెలిసిన ఇంకో మాట చెప్తాను. మన ముందు రోడ్డు ఉంది, యాక్సిడెంట్ అయింది, రక్తం బాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తనకి ఆప్షన్లో ఇస్తాను, తనకి ఏం కావాలి చెప్పండి? ఆహారం, నీరు, డబ్బులు, ఇల్లు. ఏం కావాలి? రక్తం. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? వీటిలో రక్తం పోతుంది. వెంటనే ఏం చేయాలి? యాక్సిడెంట్ అయిపోయి అవయవాలన్నీ నుజ్జునైపోయినప్పుడు, రక్తం ఎక్కువ కారిపోతున్నప్పుడు, ఆ రక్తం అంతా కావలసిన మోతాదులో లేనప్పుడు వెంటనే ఎక్కించవలసింది ఏంటి? రక్తం ఎక్కించాలి. అది అత్యవసరమైనదా? దాన్ని ఏమైనా వాయిదాలు పెట్టుకుంటారా? ఆక్సిజన్ లేని పరిస్థితి, గాలి విలువ కరోనాలో అర్థమైంది. కరోనాలో ప్రపంచ దేశాలన్నిటినీ దేవుడు కుదిపేశాడండి. దేవుడిని అయినటువంటి నేను, మీ పోషణకర్త అయినటువంటి నేను, కన్న తండ్రి మిమ్మల్ని ప్రేమించి అన్నిటినీ ఇచ్చా, ప్రకృతిని అంతటిని ఇచ్చా. కానీ ప్రకృతిని బట్టి ఆధారము చేసుకొని మానవ మనుగడ కొనసాగుతున్న ఏ మనిషి కూడా ప్రకృతిలో ఏ వస్తువును బట్టి విలువ దేవుడిచ్చిందని ఎప్పుడు గుర్తించట్లా. కనుకనే గుర్తించేలా దేవుడు ఏం చేశాడు? గాలిని బంద్ చేశాడు, గాలిని కంట్రోల్ చేశాడు, గాలి ద్వారా సోకేలా చేశాడు, గాలి లేకపోతే ఊపిరి ఆగిపోయి చచ్చిపోయేలా చేశాడు. ఇప్పుడు అక్కడ దాకెందుకు, మన దేశంలో నడిబొడ్డైన ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ పెరిగిపోయి 1 లీటర్ ఆక్సిజను ఎన్ని వేల రూపాయలు తెలుసా మీకు? ఉచితంగా ఫ్రీగా పీల్చేస్తున్నాడు మనిషి. దాని 1 లీటర్ గ్యాస్ సిలిండరు ఏమండి, బ్యాగులు తగిలించుకుని, స్కూల్ పిల్లలు బ్యాగులు తగిలించుకున్నట్లుగా ఆక్సిజన్ సిలిండర్లు బ్యాగులు తగిలించుకోవడం, లేదా పర్సులో జేబుల్లో బ్యాగుల్లో పెట్టుకోవడం, అలా చేస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి స్వచ్ఛమైనటువంటి గాలి లేక 1 లీటరు గాలిట 4,000 రూపాయలంట. 4,000 రూపాయలు 1 లీటర్కి. మనం ఒక రోజుకి ఎన్ని లీటర్లు గాలి పీలుస్తున్నామా? మీరు లీటర్లు అనుకుంటున్నారో కేజీలు అనుకుంటున్నారో మనం అర్థం అవడానికి చెప్తున్నాను. ఏమండి, ఎంత గాలి పీల్చేసామండి రోజుకా? నీకు 30 సంవత్సరాలా, నీకు 50 సంవత్సరాలా, నీ జీవితంలో ఎంత గాలికి బిల్లు వేస్తే నువ్వేం కట్టగలవు? కరెంటుకి బిల్లు కడితేనే ఈ వేసవిలో తట్టుకోలేము మనం. గ్యాస్కి బిల్లు, కరెంటుకి బిల్లు, నీ బండిలో ఇంధనానికి బిల్లు, అన్నిటికీ తట్టుకోలేకపోతున్నావు మనిషి. అందుకు కోటి విద్యలు సృష్టించుకున్నాడు. అక్రమానికి, లంచాలకి, దగాకి మనిషిగా క్రూర మృగంగా మారిపోతున్నాడు. అలానే చూడండి ప్రేమని దేవుని పిల్లరా, అన్నిటికీ దేవుడు బిల్లు వేయగలడా? అది దేవుని ప్రేమ, తరగని ప్రేమ. అలాంటి విస్తారమైన ప్రేమ, తరగని ఆస్తిగా ప్రకృతిలో దేవుడు మనకిస్తే, ఆయనను గుర్తించక, తెలుసుకోక, మన బ్రతుకును జాగ్రత్తగా కట్టుకోక, మన పిల్లలు, మన కుటుంబాలు దేవునిలో భక్తిపరులుగా మనం ఎదగాలని ఆశించక, లోకంలో నుండి అప్పటికే లోకంలో నుండి మనం క్రీస్తులో అడుగుపెట్టాం, సంఘంలో అడుగుపెట్టాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి కదా. నువ్వు విన్నావు కదా, మారు మనసు పొందితే నువ్వు ఏం చేయవు, నిర్లక్ష్యం ఉండవు కదా. వెంటనే బాప్తిస్మం తీసుకుంటావు. పాప క్షమాపణ నిమిత్తము జరిగే క్రియలు ఏంటి? బాప్తిస్మం అనేటువంటి సాదృశ్యమైనటువంటి కార్యం. ఇది అత్యవసరమైనది. గాలి అత్యవసరమైనట్టుగా, ఆ రక్తం పోయిన వ్యక్తికి ఆ రక్తం ఎక్కించే విధంగా అత్యవసరమైనదిగా. మరొకటిది, ఆధార్ కార్డు లేని వ్యక్తికి ఆధార్ కార్డు తొందరగా ఆ మంజూరయ్యేటువంటి విధంగా ఆలోచించండి. ఎన్ని అత్యవసరమైనవి లేవు మనిషి జీవనానికి. వాటిని జాగ్రత్తలు పడుతున్న మీరు, బారులు తీరుతున్నటువంటి మీరు, ఈ విషయంలో ఒకసారి ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించండి. ఫిలిప్పి నపుంసకుడు ఎవరండి? ఆ సందర్భాన్ని జ్ఞాపం చేసుకుందాం. నపుంసకుడు ఎవరో తెలుసా? ఫైనాన్షియల్ డిపార్ట్మెంటల్ మినిస్టర్, ఆయన ఆర్థిక శాఖ మంత్రి. ఆయన తన జీవితంలో ఇప్పుడు బాప్తిస్మం గొప్పది, ఇది రక్షణ, ఇది నేను తీసుకోవాలన్నప్పుడు ఆడంబరంగా తీసుకోవాలనే డిసిషన్ తీసుకున్నాడా?
ఇది గొప్పగా తారీఖు పెట్టుకోవాలి, పండగ పెట్టుకోవాలి, అయ్యగారిని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ముహూర్తం పెట్టుకోవాలి, బట్టలు వేసుకోవాలి, అప్పుడు అందరికీ భోజనాలతో విందు ఏర్పాట్లతో డోలు వాయిద్యాలతో అప్పుడు నేను తీసుకుంటున్నా అన్నాడా? నీళ్ళు కనబడగానే ఇదిగో నీళ్లు బాప్తిసం పొందడానికి, ఇది మీకు బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకమా అని చెప్పగానే వెంటనే తీసుకున్నాడా? అంటే ఎంత అత్యవసరమైనదండి అది, అవునా కదా? ఇంకో సందర్భం చూడండి, పౌలు శీల గారు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థనలు చేసినప్పుడు ఆ ప్రార్థనలకు, ఆ పాటలకి, ఆ ప్రార్థనలకి ఏం చేశాడంటే దేవుడు ఆ భక్తికి తన్మయం దేవుడే ఇష్టపడిపోయి విడుదల ఇవ్వడానికి భూకంపం రప్పించి ఏమండి గోడ బద్దలు, చెరసాలన్నీ బద్దలైపోయాయి. అప్పుడు ఇదంతా తెలిసినటువంటి చెరసాల నాయకుడు, జైలర్ కంగారు పడిపోతున్నాడు. అయ్యయ్యో బద్దలైపోయిందా, భూకంపం వచ్చింది కదా, అన్ని గోడలన్నీ పడిపోయినాయి కదా, చెరసాల బద్దలైపోయినాయి కదా, ఇప్పుడు ఖైదీలు మామూలుగా అన్ని రక్షణ వ్యవస్థలోనే మనుషులు పారిపోతున్నారు. ఇంత భద్రతగా ఉంటేనే పారిపోతున్నారు. ఇప్పుడు భూకంపంతో ఏదో ఒక విపత్తు జరిగి గోడలు ఏమైనా పడిపోయినాయి, చెరసాలన్నీ విడిపోయినాయి. ఇంత అవకాశంగా విశాలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ పారిపోయే ఉంటారు. ఇక నా పై అధికారి నన్ను బతకనివ్వడు, సభ ముందు అవమానపరిచి ఖచ్చితంగా నన్ను చంపడం ఖాయం, శిక్షించడం ఖాయం, అక్కడ దాకా వెళ్ళేది ఎందుకు అని చెప్పి కత్తి పట్టుకొని చంపుకోవడానికి కత్తి పైకి లేపాడంట. అప్పుడేం జరిగింది? పౌలు వెంటనే ఆ పని చేయకు, నువ్వు ఆగు, మేమందరం ఇక్కడే ఉన్నాం. మేము అని అన్నాడంటే మిగిలిన ఎవరెవరు ఉన్నారు? తమకంటే నేరగాళ్ళు, కఠినమైనటువంటి వారు, నేరస్తులు, భయంకరమైన క్రూరులు, వాళ్ళందరూ పాటలు పాడుతుంటే ప్రార్థనలు చేస్తూ అరెస్ట్ అయిపోయారు. పారిపోయే అవకాశం ఉన్నా కూడా పారిపోకుండా బంద్ చేసింది, అరెస్ట్ అయిపోయారు. దేనిని బట్టి? పాటలు. అలాంటి పాటలు ఉండాలి, అలాంటి ప్రార్థన భక్తి ఉండాలి. అలాంటి భక్తి వారి ముందు క్రమశిక్షణ, వినయము, విధానము అన్నీ వాళ్ళని ఆకట్టుకొని పారిపోయే అవకాశం ఉన్నా కూడా పారిపోలేదు. అక్కడే మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పారు. ఉన్నప్పుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను జైలర్ని, నేను రక్షణ దళానికి నాయకుడను, నేను ఇక్కడ అలాంటిది నేను నా కాపుదలలో, నా భద్రతలో కాపాడలేక నేను టెన్షన్ నా జీవితం. అలాంటిది పారిపోయే అవకాశం కూడా పారిపోకుండా చేసిన ఆ రక్షణ ఎలాంటిది? ఆ రక్షణ నాకు కావాలయ్యా అని అన్నాడు. ఆ రక్షణ నాకు కావాలన్నాడు. మరి వెంటనే ఏం చేశాడు? రాత్రికి రాత్రే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు కడిగి వెంటనే అతని ఇంటిలో ఉన్నటువంటి వారందరట రక్షణ బాప్తిసం పొందారంట. ఎప్పుడంటే అది జరిగింది అంతా? ఇప్పుడు పగలా చెప్పండి, అర్ధరాత్రి అని రాయబడుతుంది అక్కడ. అర్ధరాత్రినే తీసుకోవలసినటువంటి అవసరం జైలర్కి ఏముంది? అప్పటికప్పుడే దారి మధ్యన నీళ్ళని చూసి నాకు ఇచ్చేయి అని అనడానికి ఒక మినిస్టర్, ఆర్థిక మినిస్టర్కి అవసరం ఏముంది? ఆలోచించండి. మన జీవితంలో జరిగించుకోవలసి, దేవుని ఎప్పుడు వస్తాడో తెలీదు, ఒకటి. రెండవది, ఈ బొందలో ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు అన్నప్పుడు మనం ఎంత అది బుద్ధిమంతుల వలె ఉండాలి కదా. బుద్ధిమంతులు 5, బుద్ధి లేని వాళ్ళు 5. వాళ్ళలా ఉందామా, వీళ్ళలా ఉందామా? అందుకనే ప్రేమనే దేవుని పిల్లారా, మిమ్మల్ని ప్రేమించి చెప్తాను. తెలియకనే ఎన్నెన్నో ఆలోచనలతో మీరు మరి దూరం చేశారేమో, నిర్లక్ష్యం చేశారేమో, నాకు తెలీదు. దేవునికి మీకు మాత్రమే తెలుసు. దయచేసి ఈ బాప్తిస్మం అనేది మీ జీవితంలో ఖచ్చితంగా తీసుకోండి. చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు. చాలామంది ఆర్సీఎంలో ఇస్తారు, వేరే సంస్థలో ఇస్తారు. ఏమంటే ఎందుకన్నాడండి? పాప క్షమాపణ నిమిత్తము అని అన్నాడు కదా. చిన్నపిల్లలకి పాపం అంటే తెలుసా? వారు పాపమే చేయరు కదా. మరి ఏ పాపము చేయని, పాపం ఏంటో తెలియని ఆ వయసుకు పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకోవలసిన ఆ బాప్తీస కార్యక్రమము పిల్లలకు అవసరమా? అవసరం లేదు. అంటే వీళ్ళు ఇచ్చే బాప్తీసం చిన్నపిల్లలకి చిలకరింపు బాప్తీసం ఆ పనే చేసి మన పేపర్లో, సోషల్ మీడియాలో వినే ఉంటాం. ఏదో ఇటలీనా జర్మనీయో తెలీదు, బాప్తిసం తొట్టిలో ఆ చిన్న శిశువుని బాప్తిసం ఇచ్చే క్రమంలో ముంచారంట. చనిపోయాడు. అవసరమా? అసలు చిన్నపిల్లలకి ఇవ్వకూడదు, కానీ ఆ బాబుని ముంచటం, ప్రాణాలు తీయటం ఎంత మూఢత్వం!
ఎంత మూఢత్వం, ఏం అవగాహన, బైబిల్ ఏం నేర్చుకున్నారు, ఏం చదువుతున్నారు, ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లరా. అందుకనే మన భక్తి జీవితంలో మనము చేసే ప్రతి క్రియలు మనకు ఫలితంగా నిత్య జీవంలో ధనం రూపంలో నిత్య జీవం రూపంలో ఆ ధనం పెరగాలి అని అంటే ఖచ్చితంగా ఈ రక్షణ అనేటువంటి కార్యక్రమం తీసుకొని మనం సిద్ధంగా ఉండాలి. ఇంకో విషయం చెప్పమంటారా, ఈ బాప్తిసం తీసుకునేటువంటి తక్షణములో దేవుడు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తాడంట. వరాలు కాదండో, బహువచనం కాదు, వరాలు వేరు, వరము వేరు. వరమును పొందుకున్న నీవు ఆ పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో నీతో ఉంటూ ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడంటే గల్తీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసి మనం ముగించుకుందాం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులరా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. బైబిలులో పరిశుద్ధాత్మను గురించినటువంటి పర్యాయ పదాలు రాయబడినవి మనం అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడైతే ఈ పర్యాయ పదాలు మనకు కనిపించినా పరిశుద్ధాత్ముడనే అనుకోవాలి. ఇంతకీ పర్యాయ పదాలు ఏంటి? బాప్తిసం గురించి, పరిశుద్ధాత్మను గురించినటువంటి పేర్లు బైబిల్లో ఇంకెక్కడ ఏమేమి రాయబడ్డాయంటే ఆత్మ అంటాడు, దేవుని ఆత్మ అంటాడు, యేసు ఆత్మ అంటాడు, ప్రభు ఆత్మ అంటాడు, సంచకరువు అంటాడు, ఆదరణకర్త అంటాడు, ఏమండి సత్యస్వరూపి అంటాడు, సత్యస్వరూపి అని అంటాడు, ఆత్మ అంటాడు. ఇవన్నీ ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు దేవుని ఆత్మలు చదవండి, వెళ్ళిపోయింది పేపరు. ఓకే రైట్. దేవుడు అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. నాయన తండ్రి అని ఎవరు పిలుస్తారు చెప్పండి? కుమారులు పిలుస్తారు. కుమారుడు, పిల్లలు తన తండ్రికి నాయన తండ్రి అని పిలుస్తాం కదండి. ఇంకో విషయం చెప్పమంటారా? ఇన్ఫర్మేషను, ఆ యెహోవా పాత నిబంధన కాలంలో యెహోవా అనేటువంటి పేరుతో పరిచయమైన సర్వశక్తిమంతుడు ఆయన ఉన్నవాడేంటంటే ఆయనను కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ఏమని బయలుపరిచాడో, ఒక రిలేషన్తో టచ్ చేశాడో. ఏమని తెలుసా? తండ్రి. ఎందుకని ఆయన ప్రార్థనలన్నిటిలో ఏమని చేస్తాడు? తండ్రి తండ్రి తండ్రి. ఆయనకి మనం పిల్లలం. దూరంగా ఉన్నటువంటి అనుజనులని, దగ్గరగా ఉన్న ఇశ్రాయేలీయులని, వీళ్ళని ఏకం చేయడానికి మధ్య గోడ అయిన దాన్ని పడగొట్టాడని ఎన్నో చెప్తాడు. గల్తీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీలో చెప్తాడు. కనుక అన్యజనులుగా, క్రీస్తుకు దూరస్తులుగా, చీకటిలో మన పితరులందరూ ఉన్న మనము క్రీస్తులో మనము ఏకమే. ఆయన బాప్తిస్మంలో, ఆయన వెలుగులో రక్షణ పొందిన మనము ఆ దేవునికి తండ్రి అని పిలిచే ఈ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అలానే ఇంకో మాట గుర్తు చేస్తాను. యోహాను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఏమంటాడు? మీరు ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో తానే మన పక్షాన ప్రార్థన ఎలాగూ చేయాలో నేర్పుతాడట, పలికిస్తాడంట. అంటే నువ్వు దేవుని ఎడల ఎలాగుండాలో, అసలు నువ్వు దేవునికి ఏమవ్వాలో, కుమారుడా కుమార్తె అనేటువంటి రిలేషన్ ఫిక్స్డ్ చేస్తాడు. ఫిక్స్ చేసిన నీ రిలేషన్ భక్తి జీవితంలో ఎప్పుడు దినదినము అభివృద్ధి చెందుతూ, మరి ఇప్పుడు అనుబంధం ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా చేయాలో నేర్పించడానికి సహాయపడేది మరలా. ఇప్పుడు ఆయన నీ జీవితంలో అడుగు పెట్టాలంటే ఏం జరిగించుకోవాలి? ఆయన నీ జీవితంలో ఏ పేరుతో వచ్చాడు? వరం అంటే ఏంటి ఇంగ్లీష్లో? మనకి ఇంగ్లీష్ బాగా తెలుసు కాబట్టి అదే ఆలోచిద్దాం. గిఫ్ట్. ఇప్పుడు దేవుడు నీకు గిఫ్ట్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను గిఫ్ట్గా ఏ కార్యక్రమంలో ఇస్తున్నాడు? బాప్తిస్మంతో. మరి ఆ బాప్తిస్మం జరిగించకపోతే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి కావు. నీ దేవునితో సహవాసం ఎప్పుడు బలపడడానికి ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియదు. ఎందుకు అనంటే, ఒకప్పుడు మన అన్యజనులుగా ఉన్నప్పుడు ఏమన్నాడు? ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు అని అన్నప్పుడు కదండి. మరి మీరు ఏ తలంపులతో, ఏ ఆలోచనలతో మన దేవునితో ప్రార్థన చేయగలం పరిశుద్ధాత్మ సహాయం లేకుండా?
అందుకనే మన జీవితంలో బాప్తిసం అత్యవసరం. తారీఖులు, పండగలు ఏమి నేను చెప్పి చూపించాను కదండి, మనం చూసాం కదా. అందుకనే ఇవేవి పెట్టుకోకండి. అంత అర్జెంటుగా తీసుకుంటే అంత మంచిది. తర్వాత దీని ద్వారాగా పరిశుద్ధాత్మను వరంగా గిఫ్ట్గా పొందుకుంటాం. ఆ తక్షణమే పరలోకంలో సిస్టర్ గారు చెప్పినట్టుగా జీవగ్రంథంలో పేరు అనేది ఖచ్చితంగా అక్కడ ఆన్లైన్ అయిపోతుంది. అప్పటి నుండి నువ్వు చేసినవన్నీ కూడా ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్, భక్తి జీవితంలో చేసిన క్రియలు, మాట్లాడిన మాటలు, చేసిన సహాయ ధర్మకార్యాలు అవన్నీ కూడా ఎక్కడ చేరుకుంటాయి? కొన్నేళ్ళు తన జీవితంలో చేసినవన్నీ ఎక్కడ చేరుకున్నాయి? అట్లా చేరుకుంటాయి. అందుకనే ఇంకో విషయం, మరి బాప్తిస్మం తీసుకోకుండానే పరదేశికి వెళ్ళారే అనే ప్రశ్న రావచ్చు. ఏమంటే సమయం లేక ఒక పాఠంగా చెప్పట్లేదు, ఓవరాల్గా చెప్తున్నాను కదండి. ఎవరు తీసుకున్నారు? బాప్తిసం లేకుండా పరదేశిని కొట్టేసిన ఆ అవకాశ అదృష్టవంతుడు మహానుభావుడు ఎవరు? కాదండి, అదేనండి. అందుకనే అపోస్తుల కార్యములు చూడండి ఒక మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 47వ వచనం 48వ వచనం చూడండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకమని చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. ఆజ్ఞ. యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు బాప్తిసం అనేది బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇస్తున్నప్పటికీ కూడా తర్వాత కొద్ది కాలంగా పేతురు గారు ఇస్తున్నప్పటికీ కూడా ఆజ్ఞగా రాలేదు. ఇది గమనించాలి, క్రమంగా బైబిల్ చదవాలి. ఆజ్ఞగా రాలేదు కనుకనే అక్కడ సిలువలో ఉన్నటువంటి దొంగ మారు మనసు పొంది పశ్చాత్తాప పడగానే, నువ్వు నాతో నేడు భాగ్యవంతుడివేనాయ నువ్వు వచ్చి అని అన్నాడు. ఎప్పుడైతే సంఘం ప్రారంభం, పెంతుకొస్తు పండుగలో సంఘం ఆరంభమైందో అక్కడ మొదలైంది బోధ. ఆ బోధ కంటిన్యూషన్ ఇదంతా పేతురు గారు చెప్తే, అందుకనే ఆజ్ఞ. బాప్తిసం ఏంటి? ఆజ్ఞగా వచ్చింది, తర్వాత వచ్చింది ఆజ్ఞగా. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆజ్ఞగా వచ్చినటువంటి ఈ బాప్తిసాన్ని జరిగించుకోకపోతే పాపం, బైబిల్ చెప్పింది. కనుక ప్రేమని దేవుని పిల్లరా, మరి వాళ్ళు తీసుకోలేదు కదా అని ఒకప్పుడు తెలియక తీసుకున్న వారు కూడా చాలామంది ఉంటారు. దాన్ని మరి రెండోసారి తీసుకోవచ్చా అని అంటే తీసుకున్నారు. అది కూడా బైబిల్లో ఉంది. 19వ అధ్యాయంలో చదువుకోండి తర్వాత. ఏమండి, ఇంతకీ తెలియక తీసుకునేది, తెలిసి తీసుకునేది ఉంటుందా అని మీరు నన్ను అడగొచ్చు. తెలుసుకుందామండి నేను చక్కగా ఒక్కొక్కటి. తెలిసి చేసుకున్నది ఏంటి, తెలియక తీసుకునేది ఏంటి? తెలియక తెలిసి చేసుకున్నది ఏంటి అని అంటే, నిజంగా ప్రపంచ బోధలన్నీ కలిపి చెరిపిపడ్డాయి. బోధలన్నీ కూడా కలిపి చెరిపిపడ్డాయండి, చెరపబడ్డాయి. బోధలు కలిపి చెరిపబడ్డాయి. అనేక బోధలు రకరకాలుగా ఉన్నాయి. మాట అంటే మొత్తం బైబిల్ ఓపెన్ చేసే చూపిస్తాం మేము, సమయం లేక చూపించట్లేదు. ఇంతకీ బాప్తిస్మాన్ని ఇచ్చే సందర్భంలో యేసుక్రీస్తులో తన శిష్యులతో ఏమన్నాడు? తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములో ఇవ్వండి అని అన్నాడు. అవునా? రైట్. ఇప్పుడు ఈ బాప్తిసాన్ని నమ్మి తీసుకోవాలన్నప్పుడు ఎవరి నామం నమ్మి తీసుకున్నట్టు నీవు ఏం నమ్మేసి ఉంటావు? ఏ నమ్మకం వచ్చేసి ఉంటుంది? ఎవరిని బట్టి ఎవరెవరిని నమ్మకాలలో తీసుకోవాలి అంటున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈ తండ్రి, కుమార ముగ్గురు ఒక్కరే అంటున్నారు. ఇక్కడ యేసునామంలో తీసుకోమని చెప్పింది ఆ సబ్జెక్ట్ వేరండి. యేసుక్రీస్తుని వారు యూదులు చంపబడ్డారు కాబట్టి మీరు యేసుని ద్వేషించారు, యేసుని చంపారు కాబట్టి ఆయనను అంగీకరించట్లేదు. తండ్రిని అంగీకరిస్తున్నారు, పరిశుద్ధాత్మను అంగీకరిస్తున్నారు. స్వీకరించక ఒక్కడినే యేసుని కనుక మీరు యేసులో తీసుకోండి అని చెప్పిన సందర్భం అది వేరు. కానీ మొత్తానికి బాప్తిసం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు నామములో తీసుకోవాలి.
తీసుకునే క్రమంలో మనం నమ్మకాన్ని బట్టి కదా, విశ్వసించే కదా తీసుకునేది. ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులందరికండి ఎలాంటి నమ్మకాలు, వాక్యాలు చెరిపి వాళ్ళని పెంచుతున్నారు తెలుసా? ముగ్గురు ఒక్కళ్ళే కోడిగుడ్డు చూపెడుతున్నారు. కోడిగుడ్డును ఎగ్జాంపుల్ చూపుతున్నారు. కోడిగుడ్డు పైన పెంకు తండ్రి అంట, లోపల మెత్తడిది తెల్లదుండ చూసారు గుడ్డు, అదట కుమారుడు అంట. లోపల మధ్యలోది ఏమంటారు దాన్ని? పూర్ణమో లేకపోతే ఆ చందమామ ఏదో పేర్లు పెట్టారు కదా, దాని అంటే పరిశుద్ధాత్ముడు అంట. ఇప్పుడు గుడ్డు ఒక్కటే అని అంటున్నాం కదా. ఈ గుడ్డులో ఎన్ని ఉన్నాయి పదార్థాలు? 3 ఉన్నాయి. అంటే త్రియేక దేవుడు, ఏకమైనటువంటి ఒకే దేవుడు అనేసి. ఇప్పుడు బైబిల్ ఎక్కడైనా త్రియేక దేవుడు అని చెప్పిందా? ఆయన ఏం చెప్పాడు? తండ్రి ఒక్కయు అని అన్నాడు. అని అంటే ఆయన వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని నేనేమైనా అర్థాలు ఇస్తున్నానేమో. మీరు ఓపెన్ చేసి మీరు చదవండి, చదివే ఉంటారు. జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నారు కదా, తీసుకున్నారా? తీసుకున్నప్పుడు జరిగిన సన్నివేశాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. పరలోకంలో ఏమొచ్చింది? వాయిస్, ఏ వాయిస్ వచ్చింది? ఆయన ఎవరు? యేసుక్రీస్తు చచ్చేంత వరకు ప్రార్థన చేశాడు, పరలోకం ఉందని మా తండ్రి అని. ఆ తండ్రే కదా. తండ్రి సపరేట్గా కనబడదు. ఏకకాలంలో జరిగిన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, బాగా పరిశీలించండి. ఏకకాలంలో జరిగిన సన్నివేశాలు అక్కడ పరలోకమందున కన్న తండ్రి ఏమన్నాడంటే వాయిస్తో, ఈయనే నా ప్రియకుమారుడు అని వాయిస్ ఇచ్చాడు. ఆయన సపరేట్గా అక్కడే ఉన్నాడు, లైవ్లో అక్కడే ఉన్నాడు. వాయిస్ వచ్చింది. శరీరధారి అయి ఉన్న యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు, లైవ్లో అక్కడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురంలో వచ్చింది, లైవ్లో అక్కడే ఉంది. ముగ్గురు వేరువేరా కాదా? మరి ఏంటండి ముగ్గురు ఒక్కళ్ళే త్రియేక దేవుడు అని చెప్తారు? ఏంటి బాధ? ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లరా. బైబిల్లో చాలా మాటలు చాలా కల్పించి చెరిపేసి ముక్కలు చేశారు కనుకనే కుక్కలు చింపిన విస్తరిలా సంఘాలు ముక్కలైపోయినాయి. నీ బోధ నీదే, నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాది, నా సంఘం నాది. బైబిల్లో విశ్వాసం ఒక్కటే, సంఘం ఒక్కటే అని దేవుడు చెబితే ఇక్కడ ఏమంటున్నారు? నీ విశ్వాసం నీది బ్రదరు, నా విశ్వాసం నాది బ్రదర్ అని అనొచ్చా? విశ్వాసం ఒక్కటే అన్నప్పుడు ఆ విశ్వాసంతో కలిసి మనం ఏకమై ఉండవలసింది. నీది వేరు, నాది వేరు, అది ఎక్కడుందండి బైబిల్లో? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుందా? విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కటే, తండ్రి ఒక్కటే, అన్నీ ఒక్కటిగా ఉన్నప్పుడు ఈ వేరియేషన్, ఈ మాటలు ఎందుకు? అర్థం కాలేదు. బైబిల్ అర్థం కాలే, యేసు జీవితం అర్థం కాలే, తండ్రిని దేవుడు అర్థం కాలే, పరిశుద్ధాత్ముడు ఎవరో అర్థం కాలే. ఇవేవి అర్థం కాలేదు. కారణం బైబిలు చదవక, బైబిలు పరిశీలించక, షార్ట్ మెసేజ్లకు అలవాటైపోయారు. క్యాలెండర్లో తారీఖుకి వాక్యాలు ఉంటాయి చూస్తారా, అవి చదివి బయటికి వెళ్ళిపోదు. మీ బైబిల్ అంతా చదివేశానని ఒక ఆయన ప్రసంగాల పుస్తకాలు కూడా తయారైపోయినాయి. బైబిల్ పరిశోధించక, బైబిల్ కష్టపడక, చదవక. ఆ దావీదు గారేమో దివారాత్రములు ధ్యానించాడు. కానీ ఇప్పుడు బోధకులు, ఇప్పుడు సేవకులు ప్రసంగాల పుస్తకాలు రెడీమేడ్ బట్టల్లాగా, రెడీమేడ్ ఫుడ్ లాగా, రెడీమేడ్ హౌసులు కూడా వచ్చేస్తున్నాయంట. అలానే ప్రసంగాలు కూడా అలా వచ్చేసాయి. కష్టపడమన్నాడు, చదవమన్నాడు, సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాడు. సత్యం అంటే ఇప్పుడు అర్థం వచ్చింది, గుర్తొచ్చిందండి. 1 తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూడండి, ముగిస్తాను. చివరి మాట, ఇందాక నుంచి అదే మాట అంటున్నారు, ముగించట్లేదు. ఈ ఒక్క మాట చూద్దామండి. ఆయన అంటే ఎవరండి? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది అని కామ పెట్టాడా లేదా? జాగ్రత్తగా చూడండి. అక్కడ మనుషులందరూ రక్షణ పొంది అని అన్నాడు. అంటే రక్షణ పొందటం అసలు ఆయనకి ఒకటి. రెండోది ఏంటి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. సత్యం అనగా ఏంటి? వాక్యము. యోహాను సువార్త 17:17లో వాక్యముందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అని అంటాడు. అంటే ఇప్పుడు వాక్యం పట్ల ఏం కలగాలి? సత్యం అంటే వాక్యము. వాక్యం పట్ల ఏం కలగాలి? వంట మీద అనుభవం ఉంటుంది, ఏ బట్ట కొనాలో అనుభవం ఉంటుంది, వ్యవసాయం ఎలా చేయాలో అనుభవం ఉంటుంది, చదువు పట్ల అనుభవం ఉంటుంది, అన్ని రకరకాల విషయాల అనుభవం ఉంటుంది. బైబిల్లో భక్తుల జీవితాల పట్ల మనకు అనుభవం వద్దా? వారి జీవితాలు మన కళ్ళ ముందు ఎందుకు డాక్యుమెంటరీగా ఎందుకు రాయించాడు? భక్తుల యొక్క శ్రమానుభావమునకు, ఓపికకును మాదిరిగా పెట్టుకోమని బైబిల్లో ఎన్ని జీవితాలు మన కళ్ళ ముందు కనబడుతున్నా కూడా లోకంలో ఎందుకు చూసి నమ్మాలి? నువ్వు లోకంలో ఎందుకు వెంబడించాలి?
అలా వెళ్ళి నువ్వు విశ్వసించి నిర్లక్ష్యంగా నీ బ్రతుకును ఆగం చేసుకుంటే అది ఇసుక మీద కట్టబడిన పునాదే తప్ప బండ మీద వేయబడిన పునాది కాదు. బండ మీద వేయబడిన పునాది అంటే వాక్యం వలన విశ్వాసం. ఆ విశ్వాసం అనేది ఏంటి? అన్నిటినీ ముందుకు చేసేయటమే, నిర్లక్ష్యం లేదుగా, అధైర్యం ఉండదు కాదా? అవునా కాదా? సమరయ స్త్రీ ఏమైంది? యాకోబు బావి దగ్గర మారు మనసు పొందినటువంటి సమరయ స్త్రీ, నేను ఊరు బహిష్కరించబడిన దానను, విచారిని నేను, ఈ వార్త ఊళ్ళో అడుగు పెట్టగలి నేను చెప్పగలనా? అన్ని రకాలమైన ఆలోచించిందా? విశ్వాసం తనలో ఏం చేసింది? ధైర్యాన్ని పుట్టించి ఎవడేమనుకున్నా పర్లేదు, కుట్టినా చంపినా పర్లేదు, నా మెస్సియా గురించి, నా రక్షడు గురించి, నా పితరులు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూశారే, ఆయన వచ్చాడు, ఈయన అన్ని గుర్తించాను, నా గురించి అంతా ఓపెన్ చేసేసాడు అని చెప్పడానికి తన పొజిషను, తన ఆటంక పరిస్థితి ఏమీ అనుకోలేదు. అది నీవు దేవుని పెంచుకున్న విశ్వాసం, ఆ ధైర్యంలో నువ్వు వెళ్ళిపోతూ నీ జీవితంలో అన్నీ జరిగిస్తూ ఉంటాయి. మరి అది ఉందా? ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలు. అందుకనే బాప్తిసం చాలా జాగ్రత్తగా తీసుకునే విషయంలో తొందరగా జరిగించుకోవాలి. మారు మనసు కలిగి పాపక్షమాపణ నిమిత్తం మన బాప్తిసం తీసుకోవాలి. పాపక్షమాపణ అంటే పాపిగా దేవునిలో మనము ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఏమండి? ఆ విషయమే దేవుని గట్ట ఇచ్చేయించుచున్నాడు. నువ్వు రక్షణ పొందటం దేవునికి ఇష్టమైతే ఆ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చవా? దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చవా? దేవుని ఆనంద పెట్టలేవా? నువ్వు మారు మనసు పొంది నువ్వు బాప్తిస్మంతో రక్షింపబడటం దేవునికి సంతోషం అంటే నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే అలాగా? ప్రేమని దేవుని పిల్లారా, ఏమండి? సమయం చాలా అయింది. ఓపికతో విన్నటువంటి మీకు మరొక్కసారి క్రీస్తు పేరట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్యత భావించకండి. మీ మేలు కొరకు చెప్పిన, మన కొరకు రాయించిన మాటలే. మన ఆత్మీయమైనటువంటి మేలులకై మనం ఎల్లప్పుడూ సాత్వికముగా అన్ని మాటలు మనం స్వీకరించాలి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా తండ్రి, ప్రపంచంలో తండ్రి మీ కుమారుని నామాన్ని బట్టి అవమానపరిచే బోధలు, సంస్థలు, సంఘాలు ముక్కలై ఈరోజు నమ్ముదామని అడుగు పెడుతున్న, సంకోచిస్తున్న అన్యజనుల విషయమే తండ్రి ప్రభువా, ఎన్నో ఆటంకంగా వీళ్ళ గడవలతో, వీళ్ళ ముక్కలతో వీరు మరి మారు మనసు పొందడానికి అనేక మంది తండ్రి వెనక తీస్తున్నారు, నిర్లక్ష్య పెడుతున్నారు. మాకు వద్దు, వీరే ఐక్యత లేరు, వీళ్ళ బోధలే ఐక్యత లేరని చాలామంది తండ్రి ప్రభువా మరలా లోకంలో బ్రతుకుతున్నారు నాయన. అలా కాకుండా తండ్రి మమ్మల్ని మీ పిల్లలుగా మమ్మల్ని రక్షించారు, మీ పిల్లలుగా తండ్రి స్వీకరించారు. మీకు వందనాలు. కొద్దిమంది తెలియక రక్షణ పొందక తండ్రి మీకు దూరస్తులుగా ఉన్నారు. వారిని కనికరించండి, అవకాశాన్ని ఇవ్వండి. ఇంతవరకు మాతో మాట్లాడిన ఈ మాటలు ఎందు తండ్రి మీ పిల్లలు లక్ష్యం ఉంచి జాగ్రత్తలు వహించి వారి జీవితంలో ప్రాముఖ్యమైనది, విలువైనది, అత్యవసరమైనది ఏదని గ్రహించి త్వరగా జరిగించుకొని భక్తి జీవితంలో సిద్ధముగా ఉంటే మరణానంతరమే మేము నిత్య జీవంలో అడుగు పెట్టడం, మీ కుమారుని రాకడ అనంతరమే మేము నిత్య జీవంలో అడుగు పెట్టే గలవారముగా మేము సిద్ధంగా ఉంటాము అన్న జ్ఞానము, బుద్ధిని వారికి ప్రసాదించమని ఈ పరిచర్య అంతటిలో తండ్రి ప్రభా మరి మీ కుమార్తెకు, మరి దైవకుమారికి, మా ఆత్మీయ సహోదరికి మీరు మరి ఏర్పాటు చేశారు, సమకూర్చారు. కాబట్టి సంఘాన్ని, కుటుంబమని బాధ్యతతో మరి ముందుకు కొనసాగిస్తూ నమ్మకస్తురాలుగా మరి మీ పక్షాన తన ప్రభా నాయకత్వం వహించిన మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె ఆరోగ్య విషయంలో జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ నాన్నగారు ఆరోగ్య విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘంలో ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు అందరినీ తన ప్రభా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, వారి వృత్తులు, వారి యొక్క విశ్వాస విషయంలో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా మీకు మహిమకరంగా, మీకు ఘనకరముగా సమస్తమును నడిపించమని మీ కుమారుడు, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. చాలా సంతోషం.